1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెదేపాలో చేరికల నిమిత్తం విజయవాడలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన తన పాలన ఎప్పటికీ అవినీతికి దూరంగా ఉంటుందన్నారు. తెలుగుదేశం తప్ప మరే పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేదని గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కోసమే తెదేపాలో చేరానన్న ఆయన తన నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, బైపాస్ రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఎక్కడ జరిగిందని అడుగుతున్నాను. నేను చేసిన పనేంటి? ఎన్ని ఆరోపణలంటే అన్ని ఆరోపణలు పెట్టి పట్టిసీమ రాకుండా ఆలోచించారు. పోలవరం రాకుండా అడ్డుపడుతున్నారు. రాజధానిపై లేనిపోయిన ఆరోపణలు పెట్టి ఏదో ఒక విధంగా అడ్డుపడాలనుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే రాకూడదు అనుకున్నారు. నా జీవితంలో నేను మెయింటైన్ చేసింది వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేశాను. నీతి నిజాయితీగా ఉన్నాను. ఎవడు వేరెత్తి చూపలేకపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి 25 ఎంక్వైరీలు వేశారు నా మీద. 25 సార్లు కోర్టుకు వెళ్ళాడు. ఆ రోజు ఈ రోజు చెప్తున్నా, నేను నీతి నిజాయితీగా ఉన్నా. నువ్వు దిక్కున్నది ఎక్కడ చెప్పుకో, నన్ను ఏమీ చేయలేవని ఆ రోజు నేను చెప్పా. దానికి కట్టుబడి ఉన్నానని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఆరోపణలు పెట్టేవాళ్ళు ఎవరు పెడుతున్నారంటే, జైలుకు పోయి వచ్చేవాళ్ళు నా మీద ఆరోపణలు పెడుతున్నారంటే నాకే అనిపిస్తా ఉంది వీళ్ళు ఎంత దిగజారిపోయారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఓసారి ప్రజల కోసం కొన్ని ఇలాంటి బాధాకరమైనటువంటి విమర్శలు కూడా భరించాల్సి వస్తుంది. కాబట్టి భయం లేదు. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చి కొనలేరు. ఆ విషయం నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తు కోసం ముందుకు వస్తున్నారు. నేను చేసే పని మంచి పని కాబట్టి ఆ మంచిని సహకరించడానికి మీరందరూ సహకరిస్తున్నారు. ఇది అర్థం చేసుకున్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు చూపించే అభిమానం, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ విషయం మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నిప్పులాగా ఉంటాను కాబట్టి, నాకు ఏ బలహీనతలు లేవు కాబట్టి, దేశంలో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాజశేఖర రెడ్డి కానీ చాలామంది ప్రయత్నం చేశారు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నాలో ఉండే బలం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా కుటుంబాన్ని రాష్ట్రంలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, కొత్త రాజధాని నిర్మించాలన్నా మనందరం కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీని బలపరిచి మళ్ళీ 2019లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను అందరూ తెలియజేస్తా ఉన్నాను. అట్లానే నా నియోజకవర్గానికి సంబంధించిన చిన్న కార్యక్రమాలు ఉన్నాయి సార్. మా కాన్స్టిట్యున్సీలో కొడిసిపాడుకు సంబంధించిన ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది సార్. పోల్రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి దాదాపు 20,000 ఎకరాలు దానివల్ల సాగులోకి వస్తూ ఉంది. అట్లనే తమ్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అట్లనే ఆర్ఎంబి మంత్రి గారు కూడా ఉన్నారు సార్ ఇక్కడే. మాకు అద్దంకి ఎప్పటి నుంచో బైపాస్ అడుగుతా ఉన్నాం సార్. ఎప్పటి నుంచో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా మాకు చేసి పెట్టాలని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాం సార్.